తెలంగాణలో మారింది కేవలం జెండా మాత్రమే. రైతుల బతుకుల్లో మార్పు లేదని పరోక్షంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రెండు ప్రభుత్వాలది రైతులను అరెస్ట్ చేసిన చరిత్రే అన్నారు. ఫార్మా కంపెనీలు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గతంలో సేకరించిన భూములను తమకిస్తే అన్ని కంపెనీలు ఒకే చోట ఏర్పాటు చేస్తామని చెప్పినా ఈ ప్రభుత్వం వినిపించుకోవడం లేదన్నారు. పేరులో కాదు పాలనలో ప్రజాపాలన కనబర్చాలని రఘునందన్ రావు హితవు పలికారు. 10 సంవత్సరాల పైశాచిక పాలనలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎట్లయితే రైతుల్ని అర్ధరాత్రులు అరెస్ట్ చేసి మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల పేరిట రైతులకు బేడీలేసిరు, అదే రీతిలో ఇవాళ ముఖ్యమంత్రి మారిండు, మా ప్రభుత్వం మారింది, ప్రజా పాలన వస్తుందని ఆశిస్తున్నటువంటి ప్రజలకు ఏం మిగిలిందంటే మళ్ళా కదే అర్ధరాత్రి అరెస్టులు తప్ప ఇంకొకటి మిగలలేదు. ఏమి మారనంటే ఒక రంగు పోయి 3 రంగుల జెండా వచ్చాను, కానీ రైతుల బతుకుల లోపల మాత్రం ఎక్కడ మార్పు రాలేదు. నిజంగా ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఉంటే ఫార్మాసిటీ పేరిట గత ప్రభుత్వం ఎక్వైర్ చేసినటువంటి భూములని, ఫార్మాసిటీ పేరిట డెవలప్ చేసినటువంటి భూములని ఫార్మా కంపెనీలకు ఇవ్వకుండా పాత ముఖ్యమంత్రి పాత టీఆర్ఎస్ పాలకులు ఏ తప్పులు చేసిరో, నేను గజ్వేల్కు ముఖ్యమంత్రిని, నేను సిద్దిపేటకు మంత్రిని, నేను సిరిసిల్లకు మంత్రినని ఈయన కొడంగల్కి తీసుకుపోయి కూడా పెట్టి, ఆయన గజ్వేల్కి గడా పెట్టుకుంటే ఈయన కొడంగల్కి కూడా పెట్టుకున్నాడు. ఆయన మల్లన్న సాగర్ కట్టి రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తే ఈయన పారిశ్రామిక వాడ తీసుకొస్తా అని చెప్పి ఈయన రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని టీఆర్ఎస్ పాలనైనా కాంగ్రెస్ పాలనైనా పాలకుల కుర్చీలో కూర్చునేటువంటి వ్యక్తులు మారినారు, కానీ రైతుల బతుకులు మారలేదు.